ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ ఎలిమినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఎలిమినేషన్ అప్డేట్ ట్విస్ట్ కూడా చాలానే ఉన్నాయి. హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా పంపేశారు. అయితే వీళ్ళని సేవ్ చేయడానికి టాస్క్లు కూడా పెట్టడం జరుగుతుంది హౌస్ లో. ఇక అందరూ అనుకున్నట్టే రితు చౌదరి కూడా డేంజర్ జోన్ లో ఉంది. అయినప్పటికీ బిగ్ బాస్ అయితే ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ ఈ సీజన్ అయితే నడిపిస్తున్నారు. ఇక కొంతమందిని సేవ్ చేసే విధంగా బ్రహ్మాస్త్రాన్ని పెట్టడం జరిగింది. దీంతో రితు చౌదరి అయితే సేవ్ అవడం జరిగింది. ఇక ఫ్లోరా అండ్ డెమోన్ పవన్ అయితే డేంజర్ జోన్ లో ఉన్నారు. ఆల్రెడీ ఫ్లోరా సైనా అయితే ఎలిమినేట్ అయిపోయింది. రితు చౌదరి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వాలని కొందరు అనక మరికొందరు అయితే తన హౌస్ లోనే ఉండాలని అన్నారు. ఏదేమైనప్పటికీ రితు చౌదరి అయితే ఈ వీక్ అయితే సేవ్ అయిపోయింది. కానీ డెమాన్ పవన్ ఈ వీక్ మట్టికి డేంజర్ జోన్ లో ఉన్నాడు. మరి డెమాన్ పవన్ కనుక హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతే రితు చౌదరి వల్లే ఖచ్చితంగా వెళ్ళిపోయినట్టు. బికాస్ రితు చౌదరి వల్లే తన ఆట అంతా నాశనం అయింది. తన టాస్క్ లో చాలా బాగా ఆడతాడు, కానీ రితు చౌదరి వల్లే ఆడలేకపోయాడు. ఇన్కేస్ డెమాన్ పవన్ కనుక ఎలిమినేట్ అయిపోతే బయటకు వచ్చిన తర్వాత ఇదంతా చూసుకుంటాడు. కానీ ఏదేమైనా రితు చౌదరి అయితే డేంజర్ జోన్ లో ఉన్నట్టే. నెక్స్ట్ వీక్ కనుక నామినేషన్స్ లోకి వస్తే ఎప్పుడైనా సరే తన ఎలిమినేషన్ బయటకు వచ్చేస్తుంది. మరి రితు చౌదరికి మీరు సపోర్ట్ చేస్తున్నారా? అండ్ డిమాండ్ పవన్ అండ్ ఫ్లోరాస్ అయినా ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. ఇక డిమాండ్ పవన్ అయితే ఈ ప్రస్తుతానికి ఎలిమినేషన్ జరగలేదు, షూటింగ్ లాస్ట్ లో ఉంది. డిమాండ్ పవన్ డబుల్ ఎలిమినేషన్ లో ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? నెక్స్ట్ వీక్ నామినేషన్స్ లోకి వస్తే ఇప్పుడు ప్రస్తుతం హౌస్ లో ఉన్న ఎవరు వెళ్ళిపోవాలనుకుంటున్నారో కామెంట్ లో తెలిపి వీడియోని లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.